హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మా టౌన్షిప్లో ఉండే టెంపుల్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది 1.5 ఇయర్ అవుతుందన్నమాట కంప్లీట్ అయ్యే టెంపుల్. చాలా బాగుంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది. చుట్టూ పూల మొక్కలు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, వ్యూ చాలా బాగుంటుంది. ఈ టౌన్షిప్లో ఉండే ఏ ఏరియా అయినా సరే కొంచెం వెడల్పుగా రోడ్లు వేసి వెడల్పుగా లైటింగ్తో బాగుంటుంది అనమాట. వ్యూ మొత్తం చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్లో వచ్చేసి పెద్ద శివలింగం ఉంటుందండి. శివుడు టెంపుల్ ఒకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనం శివాలయంకి వెళ్తే తెలుగు వాళ్ళం అభిషేకాలు అన్నీ చేస్తాం కదా, అర్చనలు అవన్నీ. వీళ్ళు ఏం చేయరు, మార్నింగ్ అభిషేకం చేసేసి అదే అలంకారం చేసేసి ఉంచేస్తారనమాట. ఉంచేసి ఇంకా ఎవరు వెళ్ళినా కూడా, అది తమిళ వాళ్ళు వెళ్తే కొబ్బరికాయ కూడా కొట్టరు, కొంతమంది కొబ్బరికాయ కొడతారు. అది మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పీచు ఉండే కొబ్బరికాయ మనం కొడతాం. తమిళనాడులో అలా ఏం కాదు, పీచు తీసేసి కొబ్బరికాయ కొడతారనమాట. గోత్రనామాలు మనం చెప్తే వాళ్ళకి, అదే వీళ్ళకి తెలుగు వచ్చి పర్లేదు, గోత్రనామాలు చెప్తే గోత్రనామాలు చదివేసి టెంకాయ కొడతారు. ఇదిగోండి, చాలా పెద్ద శివలింగం, చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట. ఒక సైడ్కి అమ్మవారి విగ్రహం ఉంటుందండి. కొంతమంది వచ్చేసి లేడీస్ ఒక జెంట్స్ వచ్చేసి అక్కడ ఏదో అష్టోత్తరం చదువుతున్నారండి. తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి ఖడ్గమాల ఏదో చదువుతున్నారు. కాసేపు ఉండి మేము వచ్చేసాం అనమాట. ఆ పక్క గుడి వెంకటేశ్వర స్వామి గుడి. ఇది వచ్చేసి చుట్టూ గ్రిల్స్ ఉంటాయి. చాలా విశాలంగా ఉంటుందండి టెంపుల్. ఇక్కడ ఫెస్టివల్ టైంలో కొంచెం హడావిడిగా ఉంటుంది. నార్మల్ టైంలో ఎవరో వచ్చి అలా చదువుకుంటూ ఏదో ఒకటి చదివేసుకొని వెళ్ళిపోతారు, లేదంటే జపంలా చేసుకొని వెళ్ళిపోతారు. హిందీ వాళ్ళు ఎక్కువ. అదిగోండి, చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇది ఒక సైడ్ అనమాట. ఒక సైడ్ ఓన్లీ గ్రాస్ ఉంటుంది, ఒక సైడ్ ఓన్లీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ ప్లేస్, ఇలా సిమెంట్ వేసి ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.